మావోయిస్ట్ పార్టీ ఎదుర్కొన్నది. ఇప్పటికీ దాదాపు ఒక 5,000 నుంచి 6,000 మంది ఈ దేశం కోసం, ఈ దేశాన్ని మార్చాలి, ఈ అంతరాలు తొలగిపోవాలని ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇంకా నడుస్తున్నది పోరాటం. మావోయిస్టులు ఈ ఒత్తిడికి లొంగినని మనం భావించడానికి లేదు. ఈ ఒత్తిడిని కొంత టైం తీసుకోవడం కోసం వాళ్ళు చర్చలకు సిద్ధమైన అనేది మనం విశ్లేషించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమైందని మనం స్థూలంగా ఎట్లా అనుకోగలుగుతున్నామో, నిర్ణయానికి రాగలుగుతున్నామో, కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేదు, రాజ్యం హత్యాకాండని కోరుకుంటున్నది అనేది. మావోయిస్టు నిర్మూలన అంటే మావోయిస్టులను సరెండర్ చేసుకొని మావోయిస్టులను మాట్లాడి కూడా నిర్మూలన చేయొచ్చు. ఇప్పుడు కాసిం గారు చెప్పినట్టు మావోయిస్టు డిమాండ్లన్నీ పరిష్కరించి ఒకటేసారి చెయ్యకపోయినా కూడా మావోయిస్టులతో మాట్లాడిన తర్వాత జరిగే పరిణామాలను బట్టి మళ్ళీ ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు ఒకటే మేము నిర్మూలించడం అంటే నథింగ్ బట్ చంపడం. మేము చంపుతాము. హత్యాకాండకు తెరలేపింది బీజేపీ కేంద్ర ప్రభుత్వము. అది మావోయిస్టులు అని కాదు. ఇప్పుడు మనము అది ఇంతకుముందు అనుకునే వాళ్లకు తాత్వికమైన గర్జు ఉంది మావోయిస్టుల మీద, లెఫ్టిస్టుల మీద, దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదుల మీద ఒక గ్రడ్జు. వీళ్ళుండ ఈ నినాదము, ఈ వాదము దేశంలో ఉండొద్దు, మతపరమైందో లేకపోతే బీజేపీ లైన్ ఉంది కదా, ఆ లైన్ మాత్రమే భారతదేశం అంతా ఉండాలి, ఇందుకు భిన్నంగా ఏది ఉండొద్దు. మావోయిస్టులు అనే వాళ్ళు ఉన్నంతసేపు ఈ దేశాన్ని మత దేశంగా చేయలేము. తప్పకుండా వాళ్ళు ప్రజాస్వామిక సిద్ధాంతాన్ని మాట్లాడతారు, ఆ డిమాండ్లు వస్తాయి, వాళ్ళతో ప్రజల సమీకరణ ఉంటుంది, లేదా ఆలోచిస్తారు వాళ్ళు. ఇప్పుడు మావోయిస్టు ఎజెండా మీద మావోయిస్టులు తప్ప ఇప్పుడు ఈ సందర్భంలో తప్ప మున్పట్లాగా దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతలేదు. వాళ్ళ లేకుండా పోతే అసలు చర్చే ఉండదు. ఇది ఒక దేశానికి ఒక పెద్ద నష్టం చేసే పరిణామం. దీన్ని మనం ఒక సందర్భంగా చూడద్దు, పెద్దగా చూడాలి. అయితే ఈ చర్చలకు సంబంధించి దేశం మీద నిన్న పాకిస్తాన్ మీద దాడి ఆపాలంటే ట్రంప్ చెప్పిండు. అంతటి ఒత్తిడి ఉండాలంటే ఈ పౌర హక్కులు, శాంతి చర్చలు, మనలాంటి వాళ్ళు నక్సలైట్ల డిమాండ్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని మాట్లాడుకోవడం కన్నా, ఈ దేశం పట్ల ప్రతిపక్షంలో ఉన్న, రేపు మేము అధికారంలోకి రావాలనుకుంటున్న అనేక రాజకీయ పార్టీలు చాలా సీరియస్ గా ఈ అంశం మీద, ఇంతకన్నా సీరియస్ అంశం ఇప్పుడు భారతదేశంలో ఏమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలను ఒక ప్రదర్శన చేయాలి, దేశవ్యాప్తంగా బంద్ పిలుపువ్వండి, చర్చలు జరుపుమని. కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఇంకా చాలా కమ్యూనిస్టులు ఉన్నారు, సిపిఐ సిపిఎం వాళ్ళు. దీని మీద అందరూ మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్తున్నారు, కానీ కార్యాచరణ లేదు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి లేదు. ప్రతి చిన్న విషయాలకు జేఏసీలుగా ఏర్పడి ఆ పోరాటాలు, బంధులు చేసే రాజకీయ పార్టీలు ఇంత పెద్ద విషయం మీద ఇంత మందిని ఏకపక్షంగా ప్రభుత్వం హత్య చేస్తుంటే దాని మీద వాళ్ళు స్పందించకుండా ఏదో పౌర హక్కులు, మనట్లాంటి వాళ్ళు, దేశం మీద ప్రేమ ఉన్నోడు, ప్రజల మీద, సమాజం మీద ఏవో కళలు, స్పృహలు ఉన్న వాళ్ళని తప్ప అసలు బాధ్యత కలిగిన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు రాష్ట్రాలలో కానీ ఇక్కడ కానీ వాళ్ళు అసలు స్పందించడం లేదు. మొక్కుబడిగా వాళ్ళు చెప్తున్నారు. ఈ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు తీసుకొని మావోయిస్టులతో చర్చలు జరపని కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ పెట్టి దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లప్పుడు ఎన్ని పార్టీలు చెప్పినాయి, మేము ఆ సిద్ధాంతం అది చేస్తాం, ఆ సిద్ధాంతాన్ని ప్రకారమే మేము అది చేస్తాం, మావోయిస్టుల ఎజెండా మా ఎజెండా అని చెప్పారు కదా వీళ్ళంతా. ఇప్పుడు ఎందుకు మౌనంగా, ఉదాసీనంగా ఉంటున్నారు అనేది మనట్లాంటి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరము. ఇంకా దీని మీద ఫోర్స్ గా చర్చ జరగాలి, దీని మీద ఫోర్స్ గా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి జరగాలి. ఇప్పుడు ఈ మన రాష్ట్రం నుంచి లేక బీఆర్ఎస్ సమర్థన ఇవన్నీ మోదీ గవర్నమెంట్ ఆనవు. వాళ్ళు పెద్దగా పరిగణలో తీసుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళు తప్పకుండా నక్సలైట్లను అది వాళ్ళు ఒక సాడిజం, అంటే మేము వాళ్ళని చంపి మేము ఒక విజయం సాధించదామని చెప్పుకోవాలనే ఒక మూడ్లో ఉన్నట్టు తప్ప కన్విన్సింగ్ మెథడ్ లో లేదా మావోయిస్టులను నిర్మూలించాలి, నిర్మూలన అంటే భౌతిక నిర్మూలన వైపు పోతున్నది కేంద్ర ప్రభుత్వం. భౌతిక నిర్మూలన కాకుండా రాజకీయ నిర్మూలనకు మార్గాలు పడాల్సిన అవసరం ఉంది. అందుకోసం
కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కోసం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆ దిశగా నడిపించడం కోసం కానీ ప్రధానంగా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, అది ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, తప్పకుండా ఇన్సెట్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఇది చాలా